దాని గురించి నేను అస్సలు అనుకోలేదు. ఈ కథ నాతోనే ప్రారంభమవుతుంది. నేను గంగాధర్రావు పెండ్సే కుటుంబానికి ఏకైక వారసుణ్ణి. ఇంట్లో అందరికీ నేనంటే ముద్దు. ఇంతవరకు నేను అడిగినవన్నీ నాకు ఇస్తూనే వచ్చారు. నాకు కొత్త బొమ్మలు కావాలి. గంగా, నేను చెప్పాను కదా, అంత గట్టిగా మాట్లాడకు. చాలా అయిపోయింది. రోజు రోజుకి నీ మొండితనం పెరిగిపోతోంది. ఇక కొత్త బొమ్మలు కొనడం కుదరదు. ఎందుకు? ఇలా చూడు, వాడు నా కొడుకు. వాడికి ఈ ప్రపంచంలో ప్రతిదాని మీద కూడా హక్కు ఉంటుంది. అది కాదు, మనం... నువ్వే మాట్లాడకు. నాకు నీ మాటలు వినాలని లేదు. పదబాబు, నేను నీకోసం చాలా బొమ్మలు కొనిపిస్తాను. ఏ కొత్త బొమ్మలు? ఏ బొమ్మైనా లేక పెద్ద బండైనా వయసుతో పాటు ప్రతిదాన్ని దక్కించుకోవడం నాకు అలవాటైపోయింది. ఇక ఇప్పుడు నాకు మీరాన్ దక్కించుకోవాలనుంది. తను మా ఊరికి కొత్తగా వచ్చింది. తెల్లని రంగు, నాజూకైన ఒళ్ళు, లేడీ లాంటి తన కళ్ళు నన్ను పిచ్చివాణ్ణి చేశాయి. నేను మీరాను ప్రేమించాను. నేను తనతోనే నా జీవితం అంతా పంచుకోవాలనుకున్నాను. కానీ ఒక సమస్య వచ్చింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను విధవరాల్ని. అయినా సరే నన్ను పెళ్లి గురించి అడుగుతున్నావు? అవును, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ఈ ప్రేమ నాకు సమస్యగా మారుతుంది. మా ఇంట్లో వాళ్ళకి విషయం తెలిస్తే వాళ్ళు నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. అయితే గెంటే నువ్వు. నేనున్నాను కదా నీకు. నేను నీకు ఎటువంటి లోటు కూడా రాకుండా చూసుకుంటాను. నీకు చెప్తే అర్థం కావడం లేదా? నేను నో చెప్తున్నాను. అలా మొదటిసారి జరిగింది నాకు ఎవరైనా నో చెప్పడం. ఆ కారణంగా నేను కోపంతో రగిలిపోయాను. నాకు ఎవరైనా నో ఎలా చెప్పగలరని. అప్పుడు డిసైడ్ అయిపోయాను, పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నేను మీరానే చేసుకోవాలని. నన్ను కంగారుగా చూసి నా స్నేహితుడు నాకు ఒక దారి చెప్పాడు. నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. ఒక పని చెయ్యి. మన ఊరికి చాలా దూరంలో ఒక భూతాల మందిరం ఉంది. ఒక అఘోరి బాబా ఉన్నారు. ఆయన దగ్గర బాయంగి దొరుకుతుంది. బాయంగి అంటే బొమ్మ రూపంలో దాగి ఉన్న ప్రాణాలతో ఉన్న ఒక రాక్షసుడు. అతను మనం కొనుక్కోవచ్చు. కొన్ని తంత్రమంత్రాలతో తనని అదుపు చేసుకొని మన ప్రతి కోరికను కూడా నెరవేర్చుకోవచ్చు. ప్రతి కోరికనా? కానీ జాగ్రత్త, ఎందుకంటే మన కోరికను నెరవేరిన తర్వాత బాయంగి మనల్ని ఏమైనా అడిగితే తనకు గనక ఇవ్వకపోతే అది చాలా ప్రమాదకరం. ప్రాణం కూడా పోవచ్చు. నా స్నేహితుడి మాటలు విని నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నాకు సాయం చేసిన వాళ్ళు నా గుప్పిట్లో ఉంటారు. కేవలం నా మాటే వింటారు. బాయంగి. నేను ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆ అఘోరి బాబా దగ్గర నుండి బాయంగిని కొన్నాను. ఆ తర్వాత సైలెంట్గా ఇంటికి వచ్చేశాను. ఆ తర్వాత నేను రాత్రి అయ్యేంత వరకు ఎదురు చూశాను. 12 గంటలవుతుంది. నేను తంత్రమంత్రాల ప్రక్రియను మొదలుపెట్టాను. జై చాముండాయ నమః, జై చాముండాయ నమః. అఘోరి శక్తి, నా కోరికను పూర్తి చెయ్యి, నా కోరికను నెరవేర్చు. నేను మంత్రాలు చదవటం మొదలుపెట్టాను. అన్ని వైపులా నిశ్శబ్దం అలుముకుంది. నేను భయంతో వణికిపోవడం మొదలుపెట్టాను. అప్పుడే చెప్పు, చెప్పు, నీకేం కావాలి? చెప్పు. నాకు మీరా కావాలి. నేను తనని ఎంతో ప్రేమిస్తున్నాను. నీకేదైతే కావాలో అది నీకు దక్కుతుంది. ఆ తర్వాత అంతా ప్రశాంతంగా మారుతుంది. మళ్ళీ నిశ్శబ్దం. అప్పుడే ఎవరు తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. నేను వెళ్ళి తలుపు తెరిచి చూస్తాను. అప్పుడు ఎదురుగా మీరా ఉంటుంది. తన కళ్ళు ఎందుకో విచిత్రంగా కనిపిస్తాయి. తను కూడా స్పృహల్లో లేనట్లుగా అనిపిస్తుంది. అంటే తనని ఎవరో వశం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. నేను ఏదైనా అర్థం చేసుకునే లోపే దానికంటే ముందే తను నాతో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను గంగా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ మాట వినగానే నేను సంతోషపడ్డాను. కానీ అప్పుడే మా ఇంట్లో వాళ్ళు నా దగ్గరకు వచ్చి, ఏంటిదంతా గంగా? నువ్వే విధవరాల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును, నేను తనని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది సాధ్యం కాదు.
ఈ అమ్మాయి నా ఇంట్లో ఉండకూడదు. సరే, అయితే ఇవాళ నుంచి నేను ఇంట్లో ఉండను. అయినా సరే నాకు ఇవాళ నుంచి ఎవరి అవసరం కూడా లేదు. పదండి వెళ్దాం. బాయంగి అద్భుతమైన పని వల్ల నేను ఆకాశంలో ఎగరటం మొదలుపెట్టాను. బాయంగి ఉన్నంతకాలం నాకు ఇంకెవ్వరి అవసరం కూడా రాదని నేను అనుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు నేను, మీరా, ఇంకా మా చిన్న ఈ ప్రపంచం అదే చాలనిపించింది. చూస్తూ ఉండగా నేను సొంతగా ఇల్లు కూడా కొనుక్కున్నాను. అందరినీ వశం చేసుకుని నేను వాళ్ళ భూముల్ని నా పేరు మీద రాయించుకున్నాను. ఆ తర్వాత నేను మళ్ళీ మొదలుపెట్టాను. నేను ఏది కోరుకుంటా అది దక్కించుకోవటం మొదలుపెట్టాను. దానికి కారణం బాయంగి మాత్రమే. సంతోషంగా ఉన్నాను. ఒక సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. కానీ ఇదంతా నాశనం కాబోతుంది. రాత్రి 12 గంటలకి రోజులాగానే బాయంగిని నిద్రలేపాను. జై చాముండాయ నమః, జై చాముండాయ నమః. ఏ అఘోరి శక్తి, నేను కృతజ్ఞుణ్ణి. నువ్వు నా కోరికలన్నీ నెరవేర్చావు. ఇక ఇప్పుడు నీ వంతు. చెప్పు చెప్పు, నీకు ఏం కావాలో చెప్పు. నాకు నువ్వు కావాలి. ఏంటి? అవును, నాకు నీ బలి కావాలి. నీ బలి వల్ల నాకు కొన్ని శక్తులు దక్కుతాయి. నెమ్మదిగా అన్నిటినీ దక్కించుకోవాలి. నాకు నువ్వు కావాలి. నాకు నీ బలి కావాలి. మూర్ఖుడా, ఒట్టి మూర్ఖుడవు నువ్వు అందరినీ వశం చేసుకుంటావా? నీకు నా బలి కావాలా? మర్చిపోయావా? నువ్వు నా అదుపులో ఉన్నావు. నేను నిన్ను కొన్నాను. నువ్వు నేనే చెప్తే అది చెయ్యాలి. కానీ నువ్వు నా ప్రాణం తీయాలనుకుంటున్నావా? మర్చిపోకు, నువ్వు నా అదుపులో ఉన్నావు. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. నేను ఎంత పొగరుతో ఆ బొమ్మను తీసుకుని ఊరి నుండి బయటకు వెళ్ళిపోయాను. ఒక చెత్త డబ్బాలో దాన్ని పడేసి ఇంటికి బయలుదేరాను. ఒక విచిత్రమైన కంగారు అనిపించింది. నాకు చెమటలు పట్టాయి. అలా నేను ఇంటి వద్దకు చేరుకున్నాను. అందులో ఉన్నట్టుండి కింద పడిపోయాను. నా శరీరం అంతా నిర్జీవంగా మారిపోయింది. అప్పుడే మా ఇంట్లో బ్లాస్ట్ జరుగుతుంది. ఇంట్లో అన్ని వైపులా నిప్పులు అంటుకుంటాయి. నా ఇల్లంతా మంటల్లో కాలి బూడిదైపోయింది. దాంతోపాటు మీరా కూడా ఆ మంటల్లో కాలి చనిపోయింది.